తొలి ప్రేమ సినిమాతో బాలు అంటూ పవన్ కళ్యాణ్తో పాటు యూత్ అందరినీ కవ్వించి ఆ నవ్వులతో కట్టిపడేసిన కీర్తిరెడ్డి ప్రముఖ పొలిటీషియన్ గంగిరెడ్డి మనమరాలు. చిన్నప్పటి నుంచి బెంగళూరులో పెరిగిన కీర్తిరెడ్డి గన్ షాట్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రేమ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అక్కినేని మనవుడైన సుమంత్తో 2004లో పెళ్లి జరిగింది. దాంతో అప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆమె అర్జున్ సినిమా తర్వాత మళ్ళీ నటించలేదు. అయితే సుమంత్ మహేష్ మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే అందులో నటించింది. పెళ్లి తర్వాత హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట 2 ఏళ్లలోపే విడాకులు అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. విడిపోవడానికి పెద్దగా కారణాలు లేవని బయటకు చెప్పుకొచ్చారు. కానీ చాలామంది ఇంకొక కథనం వినిపించారు. సుమంత్కి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఆయన అక్క అయిన సుప్రియ జోక్యం ఎక్కువగా ఉండేది. సినిమాల దగ్గర నుంచి మొత్తం విషయాలు ఆమె చూసుకునేదిట. సుమంత్ కూడా ఆమె చెప్పినట్లే నడుచుకోవడంతో కీర్తికి ఇబ్బందిగా అనిపించిందట. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగిన కీర్తి విడిపోవడానికి సిద్ధపడిందట. ఇక బలవంతంగా కలిసి ఉండటానికి ఇష్టపడిన సుమంత్ ఫ్రెండ్స్గానే విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నారని చాలామంది వినిపిస్తున్న కథనం. ఆ తర్వాత కీర్తిరెడ్డి బెంగళూరుకు చెందిన డాక్టర్ని రెండో పెళ్లి చేసుకుని యూఎస్లో సెటిల్ అయిందని చాలామంది అంటున్నారు. కానీ సుమంత్ ఇప్పటికీ ఆమె బెంగళూరులోనే ఉందని, ఇప్పటికీ కూడా ఆమెతో మాట్లాడతానని షాక్ ఇచ్చాడు. ఆమె ఇప్పటికీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. 2006లో డైవర్స్ తీసుకున్న కీర్తిరెడ్డి 2011 వరకు సింగిల్గానే ఉంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ సుమంత్ మాత్రం తాతయ్య అమ్మమ్మ మరణంతో కృంగిపోయాడు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. పెట్ డాగ్స్, హోమ్ థియేటర్స్, ఫ్రెండ్స్ ఇవే నా జీవితం అంటూ నవ్వుతూ అంటాడు. పైకి చెప్పుకోవడానికి కారణాలు ఇవే అయినా వీళ్ళు విడిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి అనే వాదన వినబడుతోంది. సుమంత్ చాలా కాలం ఫారెన్లో ఉండటం వలన చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఇలా రకరకాల కథలతో విడిపోయిన వారిద్దరు విడిపోయిన తర్వాత కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. కానీ సుమంత్ ఒంటరిగానే ఉండిపోయాడు. ఎవరి పెళ్ళికైనా నేను వెళ్తాను కానీ నా పెళ్ళికి మాత్రం నేను వెళ్ళను అని తనకు తానే సెటైర్ వేసుకుంటాడు సుమంత్.